భావజాల సాంస్కృతిక రంగాల్లో వర్గ పోరాటం పేరుతో ఈ నెల 25, 26వ తేదీల్లో అంటే 2 రోజుల్లో 24, 25 ఆఫ్ జనవరి 2 రోజుల పాటు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాగ్లింగంపల్లిని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విరసం విప్లవ రచయితల సంఘం 30వ మహాసభలు జరుగుతున్నాయి. అయితే సభలు ప్రతి ఏటా జరుగుతూనే ఉంటాయి. అది ఇప్పుడు జరుగుతున్న సభలకు ఒక చారిత్రక వర్తమాన చారిత్రక ప్రాధాన్యం ఉంది, చాలా ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ వైపు విప్లవోద్యమంలో చాలామంది లొంగిపోవడము, ఎన్కౌంటర్లో చనిపోవడము, ఈ రకమైన పరిణామాలన్నీ ఓవైపు జరుగుతున్నాయి. సాయుధ పోరాటాన్ని విరమించడమా, సాయుధ పోరాటాన్ని కొనసాగించడమా, ఈ రెండు పంథాల మధ్య ఒక సమరం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విప్లవ రచయితల సంఘం విడుదల చేసిన 4 పేజీల కరపత్రంలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి నేను చెప్తాను. 55 ఏళ్లుగా విప్లవోద్యమ దశలన్నిటిలోంచి, అన్ని సామాజిక జీవన సంక్షోభ సందర్భాల్లోంచి వర్గ పోరాటాన్ని గ్రహించి అర్థం చేసుకొని విప్లవ రచయితల సంఘం రచిస్తోంది, వివరిస్తోంది. ఇప్పుడు విప్లవోద్యమ సంక్షోభం అనేది ఒక చారిత్రక సందర్భం, ఒక ప్రత్యేక సందర్భం. ఇది గత చరిత్రలో ఎన్నడూ మన అనుభవంలోకి రాలేదు అని అందులో మెన్షన్ చేశారు. తర్వాత విప్లవోద్యమం గ్రీన్ హంట్ నుంచి 3-4 చుట్టివేత ఆపరేషన్స్కు, అణచివేతలకు, చుట్టివేత అంటే రౌండప్ చేసి ఆపరేట్ చేయడం, అంటే అణచివేత గురైంది. అయితే గ్రీన్ హంట్ నుంచి మొత్తంగా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 4 విధాలుగా జరిగింది. అండ్ కగారు పేరిట పాలకవర్గం ప్రకటించిన అంతిమ యుద్ధంలో ఇప్పుడు విప్లవోద్యమం చిక్కుకుపోయింది. వీటన్నిటి కారణంగా విప్లవోద్యమం వెనుకంజలో ఉంది, వెనుకంజ గురైంది. అయితే ఈ అణిచివేతలోంచే విప్లవ ప్రతిఘాతుకత్వం వలన సంక్షోభం తలెత్తింది. ఈ స్థితి గత 50 ఏళ్లలో విప్లవోద్యమం ఎదుర్కొన్న అంతర్గత సవాళ్ల వంటిది కాదు. గత 50 ఏళ్లలో జరిగిన చీలిక లాంటిది కూడా కాదు. నిస్సందేహంగా ఇది సంక్షోభకాలం. విప్లవ పంథానే సమూలంగా నిర్మూలించే యుద్ధ వ్యూహం ఇది. తర్వాత ప్రస్తుతం మేధో రంగంలో దాదాపు 3 సమూహాలు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా విప్లవ రచయితల సంఘం కరపత్రం ఉన్న పాయింట్స్. 3 రకాల సమూహాలు కనిపిస్తున్నాయి. కగార్ అణిచివేతలో ప్రాణనష్టం నివారించడానికి లొంగుబాటు తప్పదని ఉదారవాదులు అంటున్నారు. సాయుధ పోరాటం తగదని అండ్ అందున ఇప్పుడు అసలే అటువంటి పరిస్థితి లేదని, ఏది చేసినా రాజ్యాంగబద్ధంగా చేస్తేనే ఫలితాలు ఉంటాయని వీళ్ళు అంటున్నారు. ఎవరు? ఉదారవాదులు. వీళ్లకు వర్గ పోరాటం అంటే ఏమిటో తెలియదు. అందువల్ల లొంగుబాటును ఆశావహంగా చూస్తున్నారు. ఇది మొదటి సమూహం. ఇంకా రెండో రకం వాళ్ళు, సమూహం, ఏనాడో విప్లవాన్ని వదిలేసి వచ్చిన వాళ్ళు, అందరూ తమ దారిలోకి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. పాత వ్యతిరేకతలను ప్రకటించడానికి అన్ని సందర్భాల్లో వాళ్ళు వాడుకుంటున్నారు. ఆచరణలోనే కాకుండా ఆలోచనల్లో కూడా నిష్క్రియగా తయారైన వాళ్లకు అటువైపు జరుగుతున్న బలిదానాలతో విప్లవోద్యమం కొనసాగుతూ ఉంటే వీళ్లకు అసౌకర్యంగా ఉంది. అలాంటి నైతిక వెరపులేని భావజాల వాతావరణం కావాలని కోరుకుంటున్నారు. అందుకోసం విప్లవోద్యమ పంథా తప్పు అని, అది ప్రజలకు దూరమైందని, విప్లవం ఒక అబద్ధమని, అది ఎన్నటికీ నిజం కాదని, విప్లవం కేవలం కాల్పనిక భావన అని, సమాజంతో సంబంధం లేని సాహసమని, ఇంతకాలం ప్రత్యామ్నాయాలు అనుకునేవి ప్రత్యామ్నాయాలు కాదని, అసలు అలాంటివి ఏమీ లేవని, ఎప్పటికైనా కనుక్కోగలమో లేదో తెలియదని, కనుక ముందు సాయుధ పోరాటాన్ని అయితే వదిలేద్దాం అని అంటున్నారు. ఇది రెండో రకం అని చెప్పి
చెప్పారు. మొత్తంగా విప్లవ రచయితల సంఘం ఏం చెప్తుందంటే, వాస్తవ పరిస్థితులను గ్రహించలేని మేధో వైకల్యం గురించి వాళ్ళు చెప్పారు. మేధో వైకల్యం ఎవరు? సాయుధ పోరాట విరమణ ఇప్పుడు సాయుధ పోరాటాన్ని ఇప్పుడు విరమించవలసిందే. సాయుధ పోరాటం విఫలమైంది, సాయుధ పోరాట ప్రయోగం విఫలమైంది కనుక ఇప్పుడు సాయుధ పోరాటాన్ని విరమించడం మినహా మరొక ఆప్షన్ లేదు అని ఆర్గ్యూ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో లొంగిపోయిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు లైక్ మలోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, అలాగే ఎవరు తక్కెలపల్లి వాసురావు అలియాస్ ఆషన్న, లేకపోతే అనంత్, రామ్ధేర్, ఇట్లా ఎవరైతే లొంగిపోయిన వాళ్ళు మాట్లాడుతున్నారో, అలాగే గతంలో దాదాపు 10 ఏళ్ల కిందట లొంగిపోయిన తెలంగాణ కమిటీ సెక్రటరీ జంపన్న లాంటి వాళ్ళు చెప్తున్నారో, వాటన్నిటినీ కౌంటర్ చేస్తూ, అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ను వివేదిస్తూ సాయుధ పోరాట పంథాయే కరెక్ట్ అని చెప్పగానే చెప్తున్నారు. వాళ్ళు ఆ మాట నేరుగా అనకపోవచ్చు, కానీ ఇప్పుడు ఏదైతే విప్లవోద్యమంలో జరుగుతోందో, దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా ఏదైతే కొనసాగుతోందో అది కొనసాగవలసిందే అంటున్నారు వాళ్ళు. ఎవరు? విరసం చెప్తోంది. విరసం చెప్పగానే చెప్తోంది. సో ఇక్కడ వీళ్ళు చెప్పదలుచుకుని ఏంటంటే, వాళ్ళు ఇంకొక పాయింట్ రాశారు. ఇది ఈ పాంప్లెట్లో, విప్లవ పంథాకు వ్యతిరేకంగా ఇప్పుడు లొంగుబాటుదారులు కొందరు మేధావులు లేవనెత్తిన వాదనలను, సంశయాలను రాజకీయ, ఆర్థిక, భావజాల, సాంస్కృతిక కోణాల్లో ఎదుర్కోవాలి. ఫాసిజం, మందస్థాయి యుద్ధం, ఆపరేషన్ కగార్ సంస్కృతి విధ్వంసానికి కూడా పాల్పడుతున్నాయి. సైనిక శక్తిని, నైతిక శక్తిని ధ్వంసం చేసి వ్యవస్థకు లొంగిపోయేలా చేస్తున్నాయి అంటూ వీళ్ళు ఒక దాన్ని మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ లొంగిపోతున్న వాళ్ళు చేస్తున్న వాదనల్లో విప్లవోద్యమ చరిత్రలోని విస్తరణ కానీ, కుదింపులను కానీ సైంటిఫిక్గా అర్థం చేసుకోవాల్సి ఉంది అంటున్నారు వాళ్ళు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ విప్లవ శిబిరంలో గందరగోళానికి వీళ్ళు కారకులు అవుతున్నారు. ఎవరు? లొంగిపోతున్న వాళ్ళు చెబుతున్న వ్యాఖ్యల వల్ల, లేకుంటే వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ వల్ల. కనుక ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే, ఈ సాయుధ పోరాట విరమణ పంథాను మనం వ్యతిరేకించాలి. అది కూడా చెప్పకనే చెప్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహారం నడిపిస్తున్నట్టు కనబడుతోంది. విప్లవ రచయితల సంఘం కావచ్చు, లేకపోతే పౌర హక్కుల సంఘం కావచ్చు, మరొకటి కావచ్చు. వీళ్ళంతా చేస్తున్న పని ఏంటంటే, భారతదేశంలో విప్లవోద్యమం అనేది చాలా చాలా ఉత్కృష్ట ఉద్యమం, చాలా గొప్ప ఉద్యమం. అది దాన్ని ఎవరు కాదనడానికి లేదు. ఒక మహోన్నత ఉద్యమంగా భావించాలి. బట్ ఆ ఉద్యమం ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది? ఆల్మోస్ట్ అంతిమ యుద్ధం దాకా మనకు కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్నట్టుగా కనబడుతోంది. అనేక మంది, వందలాది మంది లొంగిపోతున్నారు, ఆయుధాలను సమర్పిస్తున్నారు. కానీ ఇక్కడ విప్లవ రచయితల సంఘమైనా, పౌరకుల సంఘమైనా, మరొక సంఘమైనా, వీళ్ళు మాత్రం విప్లవ ప్రతిఘాతుకత్వం గురించి ప్రధానంగా మాట్లాడుతున్నారు. చూడండి ఇక్కడ, అంటే పార్టీలో సైద్ధాంతికంగా ఉన్న లోపాలు ఏమిటి, మరి ఎందుకు ఈ రకంగా పార్టీ బలహీనపడుతూ వచ్చింది, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పాటు సరైందేనా కాదా, జనతల సర్కారు ఏర్పాటు సరైందేనా కాదా, దేనివల్ల మొత్తంగా మనం టార్గెట్ అయ్యాము, దీనివల్ల కేంద్ర ప్రభుత్వ బలగాలు ఇంతగా చుట్టుముట్టి మొత్తం పార్టీని కకావికలం చేస్తోంది, దీనివల్ల మనం ప్రజల్లో మద్దతు కోల్పోయాము, దీనికి సంబంధించిన చర్చ లేకుండా, దీనికి సంబంధించిన ఆత్మవిమర్శ లేకుండా ఈ సంఘాలు చేయవలసిన అసలు పని వదిలిపెట్టి వీళ్ళు మావోయిస్టు పార్టీకి మౌత్ పీసులాగానో, లేకుంటే మావోయిస్టు పార్టీలో ఇప్పుడు ఎవరైతే సాయుధ పోరాట పంథాను కొనసాగించాలని భావిస్తున్నారో వాళ్లకు మౌత్ పీసులాగా మారడానికో వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోంది. అందువల్లనే మనకి ఇటువంటి వ్యాఖ్యలు, ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.